ఇప్పటిదాకా గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే స్టెంట్స్ చేయటం కానీ బైపాస్ చేయటం కానీ చేస్తుంటారు. అసలు స్టెంట్స్ ఉంటే ఏంటంటే లోపల ఒక మెటల్ ఉండిపోతుంది, అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. కొన్నిసార్లు ఈ మెటల్ స్టెంట్ లోపల రీబ్లాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే స్టెంట్ లేకుండా ఎలా చేయాలి యాంజియోప్లాస్టీ అనే విషయంలో ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్త ప్రోగ్రెషన్ వచ్చిందనమాట. దీంట్లో ప్రధానమైనది డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అనేది కొత్తది. ఈ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అంటే ఏంటంటే అవి ఒక స్పెషల్ యాంజియోప్లాస్టీ బెలూన్స్ అనమాట. వాటి పైన మెడిసిన్ కోట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం బెలూన్ చేసి వదిలేసినప్పుడు మళ్ళీ రక్తనాళం రీబ్లాక్ కాకుండా ఉండటానికి మనం స్టెంట్ పైన మెడిసిన్ పూత వేసి ఆ స్టెంట్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ మెటల్ లేకుండా మెడిసిన్నే పూత పోసిన దాన్నే బెలూన్ సహాయంతో అక్కడ అద్దేసి బెలూన్ తీసేసినట్లయితే అప్పుడు రీబ్లాక్స్ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది ఇప్పుడు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. దీంట్లో చాలా ప్రోగ్రెస్ వచ్చింది. స్టెంట్స్ లాగా లేకుండా లోపల ఏమీ మిగలదనమాట, జస్ట్ మెడిసిన్ మాత్రమే ఉండిపోతుంది. చిన్న చిన్న గుండె రక్తనాళాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే చాలామందికి ఇలా చేస్తున్నాం. అంటే చిన్న రక్తనాళంలో మనం చేసి వదిలేసామనుకోండి, ఆ ముందు బెలూన్ చేసిన తర్వాత ఈ మెడికేటెడ్ బెలూన్, స్పెషల్ బెలూన్ ఉపయోగించి చేసినట్లయితే రీబ్లాక్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ముందు చిన్న రక్తనాళాల్లో మాత్రమే కాకుండా ఆల్రెడీ ఇంతకుముందు స్టెంట్ వేసిన దాంట్లో మళ్ళీ రీబ్లాక్ వచ్చినప్పుడు కూడా ఇట్లా మెడికేటెడ్ స్టెంట్ కాకుండా మెడికేటెడ్ బెలూన్ యూజ్ చేస్తే కొంతమేరకు మళ్ళీ స్టెంట్ లోపల స్టెంట్ వేయకుండా, అంటే బావిలో వరల లోపల వరలేస్తే మళ్ళీ నేర అయిపోతాయి కదా, అట్లా కాకుండా మనం మెడికేటెడ్ బెలూన్ వాడుకోవచ్చు. ఈ మెడికేటెడ్ బెలూన్ పైన ఉండే మెడిసిన్ని సైరోలిమస్ అంటారు. ఇంతకుముందు ప్యాక్లిటాక్సెల్ అని మెడిసిన్ వాడేవాళ్ళం. ఈ ప్యాక్లిటాక్సెల్ మెడిసిన్ కానీ సైరోలిమస్ మెడిసిన్ కానీ ఆ రక్తనాళాల లోపల ఉండిపోతాయి అన్నమాట. దాంతో చాలా పరిశోధనలు జరిగినాయి ఈ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ పైన. జరిగిన తర్వాత మనకి తెలుస్తుంది ఏంటంటే స్టెంట్స్తో పాటుగా ఎంత రిజల్ట్ వస్తుందో వీటితో పాటు అంతే రిజల్ట్ వస్తుంది లోపల స్టెంట్ లేకుండా అని చాలా చోట్ల. అంటే మరీ పెద్ద రక్తనాళాలు కాకుండా, మరీ కాంప్లెక్స్ లీజన్స్ కాకుండా, కొద్దిగా చిన్న రక్తనాళాల్లో కానివ్వండి, స్టెంట్ లోపల రీబ్లాక్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, బ్లడ్ థిన్నర్స్ ఎక్కువ కాలం వాడకుండా తర్వాత ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి కానివ్వండి. ఎందుకంటే డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ చేసిన తర్వాత మనం బ్లడ్ థిన్నర్స్ తొందరగా ఆపేసే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇవి మెడికేటెడ్ స్టెంట్స్ కన్నా సుపీరియర్ కాదు, కానీ మెడికేటెడ్ స్టెంట్స్తో పాటు ఈక్వల్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి వీటి గురించి కూడా మీ కార్డియాలజిస్ట్ని ఒకసారి అడగండి.